మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలం చూడగలుగుతున్నాము అంటే కేవలం దేవుని ఉచితమైన కృప చేతనే మరొక హృదయకాలం చూడగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరిచి దేవునిని మహిమపరిచి దేవుడు చేసిన మేలకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది నిన్నటి రాత్రికాల సమయంలోనే ఈ లోక ప్రయాణం నుంచి వారు విడుదల పొందుకున్నా కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనకు రక్షణ పొందుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, రక్షణ పొందుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనలో ఉన్న ప్రతి పాపంను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన పాపంలన్నీ కూడా ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపంలో నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తున్న ప్రకారము మనం అందరం కూడా మన పాపంలో ఒప్పుకున్నట్టయితే దేవుడు మన ప్రతి పాపం నుంచి మనకు విడుదల దయచేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు సమస్త పాపంలో నుంచి విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. భవిష్యత్తులో మనకు జ్ఞానం ఎంతో అవసరము. జ్ఞానానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానిని అని అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను జ్ఞానిని అనుకోకూడదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన విధంలో జ్ఞానాన్ని వాడుకోవాలి. నేనే జ్ఞానవంతుని, నాకే ఎక్కువ జ్ఞానం ఉన్నదని ఎవరు కూడా అనుకోకూడదు. అతిగా జ్ఞానం కూడా దేనికి సాదృశ్యం అంటే నాశనానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే వాక్యం అంటా ఉన్నది, నేను జ్ఞానిని అని అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టము. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టము. దేవునిందు భయభక్తులు కలిగినప్పుడు మనం చెడుతనాన్ని విడిచిపెట్టినట్టయితే ఆ రక్షణ అనుభవంలో మనము ముందుకు వెళ్తామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము అపవాదిని ఎదిరించాలంటే మొదట దేవునికి లోబడాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడినప్పుడు, అపవాదిని గద్దించినప్పుడు అపవాది మనం ఇద్దరి నుంచి పారిపోతాడు. యాకోబు పత్రికలో రాయబడిన మాటలు ఇవి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవునికి లోబడినప్పుడు, అపవాదిని మనం ఎదిరించినప్పుడు అపవాది మన ఇద్దరి నుంచి పారిపోతాడు. అలాగే మనం యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంని లేదా పాపంని వదిలివేయాలి. పాప మార్గంలో మనం వెళ్ళకూడదు అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనము దేవునిందు భయభక్తులు కలిగి మనం చెడుతనంని విడిచిపెడతామో మన ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం. అప్పుడు నీ దేహంకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తయు కలుగును. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపము అని వదిలేసినప్పుడు మన శరీరంలో కూడా దేవాది దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు, మంచి బలాన్ని దయచేస్తాడు, మంచి శక్తిని దయచేస్తాడు అది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహంకు ఆరోగ్యము, మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. అదేగా చూసినట్టయితే మన ఎముకలన్నిటిలో బలము సమకూర్చబడుతుంది. ఎందుకంటే పాపం అన్నది మన నుంచి పోయినప్పుడు, ఆ భారం అన్నది మన నుంచి పోయినప్పుడు మనకు ఒక నెమ్మది కలుగుతుంది. శరీరం అంతా కూడా మరి మంచి ఆరోగ్యంతో పాటు ఎముకలకు కూడా మంచి బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 9వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రధాన ఫలము, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాని ఘనపరచుము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి కానుకలు ఇవ్వడము, అది సంతోషముతో ఇవ్వడము, ఆనందముతో ఇవ్వడము నేర్చుకోవాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచే విధానం చూసినట్టయితే దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ మన గుప్పిట్లు ఇప్పబడాలి. ఇప్పబడినప్పుడు ఏమవుతుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు సమృద్ధిగా కలుగుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఉంటుంది, రాబడి అంతటిలో ప్రధాన ఫలము,
ప్రధాన ఫలము నీ యొక్క సంపాదనలో కానీ, నీ కష్టార్జితంలో కానీ, దేవుడు నీకు ఇచ్చిన మంచి ఉద్యోగంని బట్టి కానీ, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కానీ, మొదటగా నువ్వు దేవునికి ప్రధాన ఫలం ఇవ్వాలి. మనం చూస్తాము ఆది కాండములో దేవుని సగ్గ దేవుని ప్రజలరా ఏబేలును కయ్యూను చూస్తాము. వారిద్దరి కూడా ఆది కాండంలో 4వ అధ్యాయంలో చూసినప్పుడు శ్రేష్టమైన కానుకను ఏబేలు తీసుకురావడం జరుగుతుంది. తన సంపాదనలో ప్రధాన ఫలం అంటే ఆది కాండంలోనే 4వ అధ్యాయంలోనే ఈ యొక్క ప్రధాన ఫలం అనేది అప్పుడే ఇవ్వబడడం జరిగింది. కయ్యూని మాత్రం ఏదో ఇయ్యాలని తెచ్చి ఉన్నాడు, కానీ ఏబేలు ఆ రీతిగా తెలియదు. తన అన్నిటిలో మంచి శ్రేష్టమైన ఆ గొర్రెపిల్లను దేవునికి ఇవ్వడానికి వచ్చాడు. కానీ కయ్యూను మాత్రము ఏదో నేను సంపాదించాను కదా, ఏదో దేవునికి ఇవ్వాలి కదా అని వచ్చినప్పుడు ఇద్దరు అర్పణలు తీసుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి అర్పణలు స్వీకరించబడ్డాయి అంటే ఏబేలుకు అర్పణలు దేవుడు అంగీకరించి ఉన్నాడు, కయ్యూనుకు అర్పణను దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే హృదయంలో మంచి ఆలోచన కలిగి కయ్యూను తీసుకురాలేదు. కయ్యూను ఏదో ఇవ్వాలి కదా, కష్టపడ్డాను కదా, ఏదో దేవునికి ఇవ్వాలి అని తెచ్చాడు, కానీ ఏబేలు మాత్రము సంతోషముతోనే అర్పణము దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి శ్రేష్టమైనది తీసుకొని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించి ఉన్నాడు. కయ్యూను అర్పణ ఎందుకు అర్పించినా కానీ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే తన హృదయ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి, హృదయ తలంపులు చెడ్డగా ఉన్నాయి. దేవునికి మనం ఇస్తున్నప్పుడు, మన ప్రధాన ఫలములు మనం ఇస్తున్నప్పుడు, మన జీతమును మనంలో 10% ఇస్తున్నప్పుడు కూడా సంతోషముతోనే ఇది సేవా పరిచర్య నిమిత్తం ఇస్తున్నాను. సేవ ముందుకు సాగాలంటే, సేవకుడు పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే సేవా పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉంటాయి అని నువ్వు సంతోషంతో నేను ఇస్తే ఏం జరుగుతుంది అంటే కింది వచనంలో చూస్తే అప్పుడు నీ కోటలో ధనము సమృద్ధిగా ఉండేను. హల్లెలూయా. ఏ కొదవ లేదు, సమృద్ధిగా. సింహము పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయి, కానీ యెహోవా యందు భయభక్తుల పిల్లలకు ఏ కొదవ ఉండదు, సమృద్ధి కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే వాక్యం అంటుంది అప్పుడు నీ కోటలో ధనం సమృద్ధిగా ఉండును, కొత్త ద్రాక్ష రసము పైకి పారను. సమృద్ధి ఎప్పుడు సమృద్ధి మన ఇంట్లో ఉంటుంది, మన గృహాలలో ఉంటుందంటే సంతోషముతోనే, ఆనందముతోనే దేవునికి అర్పణలు ఇచ్చినప్పుడు ఆ అర్పణలు దేవుడు అంగీకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. 23వ కీర్తనలో ఉంటుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. మనం ఎప్పుడు కూడా మన గిన్నె నిండి పొర్లుచుంటుంది. ఎప్పుడు పొర్లుచుంటుంది అంటే మనం సంపాదనలో 10% కానీ, మన ఆస్తిలో కానీ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి కానుకలు తీసుకురావడం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి కానుకలు తీసుకురావడం నేర్చుకోవాలి. మన అర్పణలు మనం దేవుని సన్నిధిలో మనం ఇచ్చినప్పుడు 100 60 30 దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ఇంట్లో సమృద్ధి ఉంటుంది, మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది, మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏ కొదవ ఉండదు. ఇది లేదు అది లేదు అని ఉండదు, సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ధారాళంగా ఇచ్చినట్టయితే దేవుడు ధారాళంగా మనల్ని మన కుటుంబంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పిల్లల విషయంలో కూడా కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి శిక్షిస్తాడు. మన పిల్లలను కూడా మనం శిక్షిస్తూ ఉంటాము. వారు ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దిస్తాము. వారు తప్పు చేసినప్పుడు వారికి ఇది తప్పు చేయకూడదని ఆ గద్దింపు వల్ల ఆ బిడ్డ నేర్చుకొని తిరిగి ఆ తప్పు చేయడు. దేవుడు కూడా కొన్ని సందర్భంలో మనల్ని గద్దిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనల్ని గద్దిస్తుంటాడు. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది తప్పు, అది పాపం అని మనకు గద్దించినప్పుడు, ఆ మార్గంలో పోకూడదు అన్నప్పుడు వెంటనే దేవుని యొక్క గద్దింపుకు లోబడి మనం ఆ మార్గంలో పోకపోవడము చాలా మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడా, యెహోవా శిక్షను తునీకరించవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. తండ్రి కుమారుని ఎలా శిక్షిస్తాడో దేవుడు కూడా కొన్ని సందర్భంలో మనల్ని కూడా గద్దిస్తాడు, తెలియజేస్తాడు.
ఇది తప్పు, ఇది పాపము మార్గం అని ఎప్పుడైతే గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నువ్వు విసుకకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. కుమారుడే కానీ కుమార్తె కానీ మరి తల్లిదండ్రులు గద్దింపు అది నీ మంచి కొరకే. అలాగే దేవుని యొక్క గద్దింపు నీ యొక్క ప్రవర్తనలో దేవుడు ఒక మంచి మార్పును నీకు ఇవ్వబోతున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడు యెహోవా శిక్షను తునీకరించవద్దు, ఆయన గద్దింపుకు విసుకోవద్దు. తండ్రి తన కుమారుని ఇష్టడుగా కుమారుని గద్దించిన రీతిగా యెహోవా నిన్ను ప్రేమించి గద్దించుననే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు అనే మాట రాయబడింది యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని గద్దింపుకు నువ్వు లోబడినప్పుడు నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు. ఆ గద్దింపు నీ మంచికే అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సర్వశక్తి గల దేవుడు మనల్ని గద్దించినప్పుడు మన మంచి కొరకే దేవాది దేవుడు గద్దిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తునీకరింపకము. సర్వశక్తి గల దేవాది దేవుని యొక్క గద్దింపును తునీకరింపకము. ఆ గద్దింపుకు లోబడి దేవుని చిత్తమేదో తెలుసుకొని వాక్యానుసారంగా నిన్ను కట్టుకొని వాక్యానుసారంగా నీవు దేవుని సన్నిధిలో దేవునిని గణపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే ద్వితీయ కాండము 8వ అధ్యాయము 5వ వచనము. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లనే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్టు ఆయనకు భయపడినట్టు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొనవలెను. హల్లెలూయా. తండ్రి కుమారుని ఏ రీతి అయితే గద్దిస్తాడో, ఒక తండ్రి కుమార్తెని ఏ రీతి అయితే గద్దిస్తాడో, దేవుడు కూడా మనల్ని కూడా గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి దేవుని మార్గంలో మనల్ని నడిపించడానికి దేవుడు గద్దిస్తున్నాడు. అది సేవకుని ద్వారా కావచ్చు, లేదా దేవుని యొక్క భక్తుల ద్వారా కావచ్చు. దేవుడు కొన్ని సందర్భంలో తన సేవకుల ద్వారా గద్దింపిస్తాడు. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. తన సేవకుని చేత ఒకవేళ సేవకుడే మనల్ని గద్దిస్తున్నాడు అంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించినో అట్లనే నీ దేవుడని యెహోవాను శిక్షించుడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్టు ఆయనకు భయపడుతూ నీ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుడు ఇచ్చే ఆజ్ఞలను గైకొని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు. మనము ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు గద్దిస్తున్నాడేమో అని గమనించి ఒకడు తన కుమారుని ఎలా గద్దిస్తాడో దేవుడు కూడా ఆ రీతిగానే మనల్ని గద్దిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించినో అట్లనే నీ దేవుడైన యెహోవాని శిక్షించుచున్నాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్టు ఆయనకు భయపడినట్టు నువ్వు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. అలాగే చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభుచే శిక్షను తునకరించవద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన ప్రేమించి వారిని శిక్షించి తన స్వీకరించిన ప్రతి కుమారుని దండించి అని కుమారులతో సంభాషించినట్టు మీతో కూడా సంభాషించినట్టు హెచ్చరికను మర్చితిరా. ఈ మాటలన్నీ కూడా అపోస్తుడైన పౌలు తిరిగి ఎబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తల్లిదండ్రుల శిక్షను ఎప్పుడు కూడా తునీకరించకూడదు. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే కూడా దేవుడు నేను సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు నేను గద్దిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు మన మంచి కొరకే వారు గద్దిస్తారు. యవన బిడ్డలను గద్దించినప్పుడు మీరేది నాకు చెప్పేది సమస్తము తెలుసు అంటే వారికి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ తల్లిదండ్రులు వారి యొక్క జీవితంలో అవన్నీ కూడా అనుభవించిన తర్వాతనే
వారు మిమ్మల్ని గద్దిస్తున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని గద్దింపుకు ఎప్పుడు కూడా విసుకకూడదు. అది సేవకుని ద్వారా దేవుడు మాట్లాడొచ్చు. సేవకుడు వచ్చి నేను గద్దించినప్పుడు నీ యొక్క ఆ గద్దింపును నువ్వు అంగీకరించి, అయ్యో నేను తప్పు చేసి ఉండొచ్చు, నేను పాపం చేస్తున్నానేమో, ఆ సేవకుడు వచ్చి దేవుని ద్వారా దేవుని యొక్క మాటలు నాకు తెలియజేస్తున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని గమనించి నువ్వు సేవకుని మాటకు లోబడి వెంటనే నీ మార్గాలను మార్చుకొని దేవుని వైపు నడవడము నీకు ఆశీర్వాదకరము. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ తల్లిదండ్రుల గద్దింపు కానీ సేవకుల గద్దింపు కానీ అది నీ మంచి కొరకే. దేవుడే సేవకుల ద్వారా మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సేవకులు వచ్చి మనం గద్దిస్తున్నప్పుడు, యవన బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు, అది నీ మంచి కొరకే సేవకుడు నీతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తన ప్రేమించువాని గద్దించును. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము సంపాదించుకోవాలి. మనకెంత జ్ఞానం అయితే దేవుడు ఇచ్చాడో అంతే జ్ఞానంలో నువ్వు ముందుకు సాగిపోవాలి. ఇంకా ఎక్కువగా నేను జ్ఞానిని, అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు. జ్ఞానము సంపాదించుకోవాలి, వివేకము సంపాదించుకోవాలి, బుద్ధి జ్ఞానము సంపాదించుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. అవన్నీ కూడా వాక్యానుసారంగా మనం నేర్చుకున్నప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం ధన్యులము, ధన్యురాలము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, విమోచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించు కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించు కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. జ్ఞానము, అందుకే యాకోబు పత్రికలో ఉంటుంది, ఎవరికైనా జ్ఞానము కొదువైనట్టయితే, దేవుని అడిగినట్టయితే దేవుడు ధారాళంగా జ్ఞానంను దయచేస్తాడు. ప్రతి మానవునికి దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు. ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క రీతిగా దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని గణపరిచి, దేవునిని మహిమపరిచి, దేవుడు చేసిన మేలైన అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునిని మహిమపరిచి, దేవుడు చేసిన మేలైన అన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అందుకే అంటుంది కదా, వెండి సంపాదించు కంటే జ్ఞానము సంపాదించటం మేలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి వెండి సంపాదించు కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు. జ్ఞానం ఏం చేస్తుందంటే, బుద్ధి జ్ఞానంలో మనం ఏ రీతిగా నడవాలో నేర్పిస్తుంది, ఏ రీతిగా జీవించాలో నేర్పిస్తుంది, ఏ రీతిగా మనం ఉండాలో నేర్పిస్తుంది. మన ప్రవక్తను ఏ రీతిగా మన ప్రవక్తను ఉండాలో జ్ఞానం నేర్పిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుమని వాక్యము తెలియజేస్తుంది. అది జ్ఞానము ద్వారా మనము ఒక మార్గాన్ని, ఆ చెడు మార్గాన్ని వదిలేయగలుగుతాము. జ్ఞానము ద్వారా ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోబడుతుంది. జ్ఞానము ద్వారా ఏది మంచి ఏది చెడో తెలియబడుతుంది. జ్ఞానము ద్వారా నువ్వు వెళ్ళే మార్గం ఇది మంచి మార్గమా చెడు మార్గమా తెలియబడుతుంది. అందుకే అంటుంది కదా, వెండి సంపాదించు కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజిని సంపాదించుకుంటే జ్ఞాన లాభము నొందుట మేలు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. జ్ఞానము మనల్ని మార్చుతుంది. జ్ఞానము దేవుని సన్నిధికి మనల్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే పాపం ఏదో, మంచి ఏదో, చెడు ఏదో, మరి నీతి ఏదో మనకు తెలియజేయబడుతుంది. మనం జ్ఞానము ద్వారా వాక్యాన్ని అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, ఆ ఒక దేవుని యొక్క వాక్యము ద్వారా మనం మంచి చెడ్డలను నేర్చుకుంటాము. మంచి ఏదో మనం గ్రహించగలుగుతాము, చెడు ఏదో మనం తెలుసుకొని చెడును విడిచిపెట్టి మంచిని చేర్చుకోవడం ఎంతో మంచిది. దేవుని యందు భయభక్తులు గల జీవితాలు జీవించాలంటే నీ జీవితంలో కూడా పాపాన్ని వదిలేసి యేసయ్యను హత్తుకొని జీవించాలి. ఎందుకు దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు? ప్రతి దినము మనల్ని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, మనం ఇంకా రక్షణ పొందుకోలేదేమో, మనం ఇంకా సంపూర్ణమైన రక్షణ కలిగి మనం జీవించలేకపోతున్నామేమో. అందుకే దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. దేవునికి ఇష్టడుగా బతకాలి. మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని తీసి పారేసుకొని, ఏదైతే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడో దాని ప్రకారము, మంచి ప్రకారము జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల గురించి యేసయ్య ఆ రీతిగా మనల్ని మంచి జీవితాలు జీవించాలని కోరుతున్నాడు. అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని
ప్రభు పేరట తెలియజేస్తా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేళ్ళను దేనిని కూడా మరవకూడదని వాక్యము తెలియజేసిన ప్రకారము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత పూర్వకంగా జీవించి అలాని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మిల్లను, మీ కుటుంబంలో దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునియందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో మీరు నడిచినప్పుడు దేవుడు సకల ఆశీర్వాదాలు మీకు దేవుడు అనుగ్రహించును గాక. వీళ్ళని బలపరిచిన గాక, ధైర్యపరిచిన గాక. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే యేసు నామంలో అనారోగ్యం కొట్టివేయబడును గాక. మీ ఆర్థిక ఇబ్బందులతో కష్టంలో ఉన్నట్టయితే ప్రతి కష్టాన్ని దేవుడు తీసేసి మీకు సమృద్ధిని దేవుడు దయచేయను గాక. మీ కన్నీరు తుడిచివేసి నోటి నుండా మీకు దేవుడు నవ్వును అనుగ్రహించును గాక. దేవుడు మీ పిల్లలను దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మీరు చేసిన పనులన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ ఉద్యోగాలంతా కూడా దేవుడు మీ కాపుదల రక్షణ దయచేసి రాకపోకలంతా కూడా దీవించి దేవుడు మీకు ఎల్లప్పుడూ కూడా దేవుడు మీకు మీ కుటుంబంలోకి తోడయుండును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధరములు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుట అని వాక్యము ద్వారా మాతో మాట్లాడి నైనా ప్రభా, అలాగే అర్పణ విషయంలోతో మాతో మాట్లాడిన దేవానికి వందనములు. సంతోషముతోనే కృతజ్ఞతాపూర్వకంగా అర్పణలు ఇచ్చినప్పుడు సమృద్ధి నైనా ప్రభా నువ్వు ఇస్తావని వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా, మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన జీవితాలను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞానంని నైనా ప్రభా, మరి జ్ఞానం ద్వారా మేము నడుచుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా దేశాన్ని, మా ప్రజలని కాపాడండి, మా నాయకులను కాపాడండి, మా సేవకులను కాపాడండి. నేను సేవంక విస్తారపరచడానికి, భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసయ్య ఈరోజంతా కూడా నీ యొక్క కాపుదల రెక్కల కింద భద్రత మాకందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ కుటుంబంలో, మీ గృహాలకు తోడైండును గాక. ఆమేన్.